కేటీఆర్ పై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ వారానికి ఒకసారి కనిపించే వీక్లీ లీడర్ అంటూ కామెంట్ చేశారు. మేడిగడ్డపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం చూస్తుంటే కేటీఆర్ పై జాలేస్తుందన్నారు. కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరే స్థాయి లేదన్నారు సామా రామ్మోహన్ రెడ్డి. చెప్పేటటువంటి వీక్ లీడరే కాక ఆయన వారానికి ఒకసారి కనిపించే వీక్ లీడర్ కూడా కాబట్టి వీక్లీ లీడర్ అయినటువంటి కేటీఆర్ నిన్న మళ్ళొకసారి తొడగొట్టేటటువంటి పని చేసిండు. యాజ్ యూజువల్ గా ఆయన యొక్క మానసిక పరిస్థితి బాలేదనేటటువంటిది, ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అనేటటువంటి తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలన్నా కనీసం పోయి ఆయన చెవుల సూచనలు చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేడిగడ్డ మీదకి పోదాం, చర్చ చేద్దాం అని ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుకుంటూ అంత బానే ఉంది అని చెప్పి ఇంకా కూడా పాపం ఇంకా ఏదో బొంకేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని చూస్తుంటే మాకు జాలేస్తుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పిండు, ఎవరైనా రాజకీయంలలో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అనేటోడు ఎవరైనా అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని ఏంది, మనం చేసినటువంటి పని ఏంది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు, కృష్ణా మీద సపరేటు, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి, దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష నాయకులకు ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం లేకపోతే ఇంకో కాడికి పోదాం అంటే